बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। సోదరులారా, వచ్చే ఈ రోజులు గడియలు సమయాలు చాలా శుభప్రదమైనవి. దిల్ ఖాదా తర్వాత దిల్ హిజ్జా మాసం ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఇస్లాంలోని 5 మూల స్తంభాల్లో 5వ స్తంభం హజ్ లాంటి ఒక గొప్ప ఆరాధన, అల్లాహ్ యొక్క ఇబాదత్ ఈ జిల్ హిజ్జా మాసంలోనే జరుగుతుంది. మహాశయులారా, హజ్ చూడ్డానికి ఇస్లాం యొక్క 5 మూల స్తంభాల్లో 5వదైనప్పటికీ దీనికి అనేక ఘనతలు, శ్రేష్టతలు, దీని యొక్క విశిష్టతలు అనేటివి చెప్పరానితరంగా ఉన్నాయి. ఎందుకు? నమాజ్ ఇది శారీరక ఆరాధన, జకాత్ ఇది ధన సంబంధమైన ఆరాధన. కానీ హజ్ ఇందులో అన్ని రకాల ఆరాధనలు ఒకే ఆరాధనలో అన్ని జమై ఉన్నాయి. ఉదాహరణకు హజ్ చేయాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండవది శారీరక ఆరాధన కూడా ఉంది. ఇంకా ఆరాధనకు సంబంధించిన మరి 2 రకాలు పండితులు పేర్కొంటారు. ఒకటి నాలుక సంబంధమైన ఆరాధన, 4వది మనస్సంబంధమైన, హృదయ సంబంధమైన ఆరాధన. ఈ 4 రకాల ఆరాధనలు అంటే శారీరక ఆరాధన, ధన సంబంధమైన ఆరాధన, నాలుక సంబంధమైన ఆరాధన, మనస్సంబంధమైన ఆరాధన. మాలి ఇబాదత్, దిలీ ఇబాదత్, బదనీ ఇబాదత్ और జిస్మానీ. మాలి, బదనీ, దిల్ కి और జుబాన్ కి. ఈ విధంగా 4 రకాల ఈ ఆరాధనలు ఈ హజ్లో ఇమిడి ఉన్నాయి. అందుగురించే ఈ హజ్ చేసే వ్యక్తి అతని యొక్క జీవితం హజ్కు ముందు ఎలా ఉండిందో హజ్ తర్వాత అలా ఉండకూడదు, అంతకంటే ఇంకా ఉత్తమంగా ఎంతో మంచిగా ఉండాలి. హజ్ ఇస్లాం యొక్క 5వ స్తంభం అని మనం తెలుసుకున్నాము. ఈ హజ్ యొక్క ఫర్జియత్, దీని యొక్క విధి అన్న విషయాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు అవిశ్వాసులైతారు, కాఫిర్లైపోతారు. తిరస్కరించకుండా కేవలం ఇప్పుడు యువకులం ఇంత తొందరగా ఏం చేయాలి, మరికొన్ని రోజుల తర్వాత చేస్తాము, అల్లాహుతాలా ధనం ఇచ్చినప్పటికీ, ఆరోగ్యం ఉన్నప్పటికీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. కానీ శక్తి ఉండి కూడా చేయకుంటే చాలా పాపాత్ముడవుతాడు. సూర ఆల్ ఇమ్రాన్ లో అల్లాహుతాలా ఇలా తెలిపాడు, వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతాఅ ఇలైహి సబీలా. ఎవరైతే హజ్ చేయగలిగే శక్తి కలిగి ఉంటారో అలాంటి వారు అల్లాహ్ కొరకు హజ్ చేయడం వారిపై విధిగా ఉంది. వమన్ కఫర, ఎవరైతే తిరస్కరిస్తారో అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని, అల్లాహ్ యొక్క ఈ విధిని తిరస్కరిస్తారో ఫఇన్నల్లాహ గనీయున్ అనిల్ ఆలమీన్. అల్లాహు తాలా ఈ తిరస్కరించిన ఒక్క వ్యక్తి ఏమిటి, ప్రపంచవాసులందరికీ అతీతుడుగా ఉన్నాడు, ఎవరి ఏ అవసరం లేకుండా ఉన్నాడు. హజ్ చేసినందుకు అల్లాహకు ఏ లాభం మనం చేకూర్చము. హజ్ చేసి మనం స్వయంగా మన కొరకే దాని యొక్క ప్రయోజనాన్ని మనం కూడా పెట్టుకుంటాము. అయితే సోదరులారా,
హజ్ ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో 5వది. అల్లా దీనిని జీవితంలో ఒక్కసారిగానే విధిగాంచాడు. ఎన్నిసార్లు విధి ఉంది? నమాజ్ ఎన్నిసార్లు విధిగా ఉంది? ప్రతిరోజు 5. కానీ హజ్ జీవితంలో ఒక్కసారి. ఇది కూడా అల్లా యొక్క గొప్ప దయ మనపై. హజ్కు వెళ్ళే ముందు మనం ఎలాంటి సంసిద్ధతలు, ఎలాంటి తయారీ, దాని గురించి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం ఉందో ఆ విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఈరోజు మనం తెలుసుకునే పాఠం ఏమిటి? హజ్కు ముందు మనం ఎలా ప్రిపేర్ కావాలి, హజ్కు ముందు మనం ఏం అవసరాలు మనకున్నాయి, దాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి. అతి ముఖ్యమైన విషయం సోదరులారా, హజ్ అంటే అల్లా యొక్క గృహం, అతి గొప్ప గృహం. దాని యొక్క దర్శనానికి వెళ్తున్నాము. మరి ఆ గృహం ఈ భూమిలోనే మొట్టమొదటిసారిగా, తొలిసారిగా నిర్మించబడిన గృహం. ఇన్న అవ్వల బైతిన్ వుదిఅ లిన్నాసి లల్లదీ బిబక్కా, సూరా ఆల్ ఇమ్రాన్లోనే ఉంది. మొట్టమొదటి గృహం ఏదైతే అల్లాహ్ గురించి ఈ భూమిలో తయారు చేయబడిందో అది బక్కా, మక్కా యొక్క 2వ పేరు, అందులో నిర్మించబడినది. అయితే చిన్నగా ఒక సామెత, మీరు సామెత కాదు, ఒక ఉదాహరణ ముందుకు పెట్టుకోండి. మీరు మీ యొక్క గౌరవనీయులైన ఒక మినిస్టర్తో కానీ, లేకుంటే మీకు చాలా గౌరవనీయులైన ఒక వ్యక్తితో కానీ కలవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా మన దుస్తులు, మన ఆకారం ఎంతో మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తామా లేదా? చేస్తాం. అయితే ఇప్పుడు మనం హజ్ గురించి వెళ్తున్నామంటే అల్లాహను కలుసుకోవడానికి వెళ్తున్నాము అన్నటువంటి భావం, అల్లా యొక్క తొలి గృహాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. అందుగురించి ఈ మన బాహ్యం కేవలం పై ఆకారమే మంచిగా శుభ్రంగా చేసుకోవడం కాకుండా మన అంతర్శుద్ధి కూడా చాలా అవసరం, చాలా అవసరం. ఈ సామాన్యంగా తెలుగులో ఒక సామెత ఉంది, లోన లొటారం పైన పటారం. అటువంటి పరిస్థితి ఉండకూడదు. మంచి దుస్తులు వేసుకొని పోతున్నాము, మంచి బూట్లు వేసుకొని పోతున్నాము, ఎహ్రామ్ గుడ్డలు కేవలం 20-30 రూపాయలు, ఏంటి 100 రియాల్ది చాలా కాస్ట్లీ గుడ్డ నిలుగుంటాను అని ప్రయత్నం చేస్తున్నాము. అందరూ బిచ్చవాళ్ళు పోయినట్టుగా ఏదో 1000-2000 ఇచ్చేది, నేను 10,000 ఇచ్చి హజ్ చేస్తున్నాను. ఇట్లాంటి కేవలం పైన ఇలాంటి ఆర్భాటాలు, కేవలం పైన ఇట్లాంటి ఎన్నో పనులు మనం మంచిగా చేసుకుంటూ అంతర్శుద్ధి ఉండకపోవడం, ఏ కార్యానికైతే వెళ్తున్నామో దాని యొక్క ఔన్నత్యం, దాని యొక్క గౌరవం మన మనసులో ఎంతగా ఉంది దాన్ని మనం ముందు అంచనా వేసుకోవాలి. అయితే హజ్ చేయడానికి మనం వెళ్తున్నాము అంటే అల్లా యొక్క గృహాన్ని దర్శించడానికి, అల్లాను కలుసుకోవడానికి, అల్లా కేవలం జీవితంలో ఒక్కసారి మాత్రమే విధి గావించిన అలాంటి చాలా గొప్ప ఆరాధన చేయడానికి మనం వెళ్తున్నాము అన్నటువంటి ఒక గొప్ప భావన మనలో ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం అక్కడికి వెళ్ళే ముందు అక్కడ పోయి చేసే కార్యాలు, తవాఫ్ కానీ, సఫా మర్వా యొక్క సఈ కానీ, లేకుంటే శైతాన్కు కంకర్లు రాళ్ళు కొట్టడం కానీ, అరఫాత్లో నిలవడం కానీ, అన్ని చోట్ల కేవలం ఒకే ఒక అల్లా ఆరాధనను మనం మాటి మాటికి దానికి సంబంధించిన పదాలు చెబుతూ ఉంటాము, దానికి సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు ఎహ్రామ్ మొదలు పెట్టినప్పుడు లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక్, ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను, నేను నీ ఎదుట హాజరయ్యాను, నీకు ఎలాంటి భాగస్వామి లేడు అని నోటితో ఈ అరబీ పదాలు ఏదైతే పలుకుతున్నామో, వాస్తవానికి మన జీవితం అనేది అల్లాహకు ఎవరు భాగస్వామి లేడు అన్న ప్రకారంగా గడవాలి. అంటే మన యొక్క విశ్వాసం తౌహీద్ మీద ఉండాలి, షిర్క్లో ఉండకూడదు. మనకు ఇహలోకంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ అల్లాహ్ను వదిలి ఇంకా వేరే ఎవరి ముంగట కూడా
మన చేతులు చాచకూడదు. కేవలం ఇహలోకంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎలాంటి ఆపదలు వచ్చినా కానీ అల్లాహ్ను వదిలి ఇంకా వేరే ఎవరి ముంగట కూడా మన చేతులు చాచకూడదు. కేవలం మనం అల్లా రబ్బుల్ ఆలమీన్ని అర్థించాలి. అంటే షిర్క్ దరిదాపులకు ఎంతో దూరంగా ఉండాలి. ఇంకా హజ్కు ముందు మనం ఇంతవరకు ఏ పాపాలు చేసుకుంటూ వచ్చామో ఆ పాపాలన్నిటి నుండి దూరం ఉండి వాటి గురించి నిజమైన మన శుద్ధితో కూడుకున్న తౌబా అనేది చేయాలి. పశ్చాత్తాపడి ఇక ముందు ఎన్నడూ నేను అలాంటి పాపాలను ముట్టుకోను, అలాంటి పాపాలకు నేను దగ్గరికి వెళ్ళను అన్నటువంటి శపథం మనలో మనం చేసుకొని వాటికి దూరంగా ఉండాలి. ఈ తౌబా, ఇస్తిగ్ఫార్, అల్లాతో పాపాల మన్నింపు కోరడం, తౌబా చేయడం, అల్లా వైపునకు మరలడం, సోదరులారా, ఇది ఒక విశ్వాసి జీవితంలో ఏదో హజ్ సందర్భంలో లేకుంటే ఇంకా ఏదైనా రంజాన్ సందర్భంలోనే కాదు, ప్రతిరోజు ఈ అవసరం మనకుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి అనేవారు. సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది. ఎవరు ప్రవక్త గారు ఎవరు? మనకంటే చాలా పాపాత్ములా. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహు తాలా వెనుకటి పాపాలను, ముంగటి పాపాలను, అన్ని రకాల పాపాల నుండి అతీతుడిగా చేశాడు ఆయన్ని. సూర్య ఫతాలోని మొదటి వాక్యం చదవండి. లియగ్ఫిర లకల్లాహు మా తఖద్దమ మిన్ దమ్బిక వమా తఅఖర్. గతంలో జరిగినవి గాని ముందుకు రానున్నవి గాని అన్ని రకాల పాపాల్ని మన్నించేశాను. వయుతిమ్మ అలైక నిఅమతహు, మరియు నీపై ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాడు. అలాంటి ఆ ప్రవక్త రోజుకు 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లా, నా సర్వ పాపాల నుండి నీ క్షమాపణ కోరుకుంటున్నాను. వ అతూబు ఇలైహి, నీ వైపునకే నేను మరలి వస్తున్నాను. నీ తప్ప ఇంకా నాకు వేరే స్థానం ఎక్కడ కూడా లేదు, వేరే ఎక్కడ నాకు శరణ లేదు. అలాంటి భావన మనలో ఉండాలి. హజ్కు ముందు ఇలాంటి ప్రిపరేషన్ చాలా అవసరం. ఇంకా మూడవది, మన జీవితం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకారం గడవాలి. ఇక నుండి నేను అలాగే గడుపుతాను. ఈ యొక్క భావన తప్పకుండా మనలో రావాలి. ఎందుకంటే హజ్ ఏదైతే మనం చేయబోతున్నామో అడుగడుగున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుసరణ పాఠాలు మనకు అందులో ఎన్నో దొరుకుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆలోచించండి. ఉదాహరణకు మక్కా వెళ్తాము మనము. కాబతుల్లా యొక్క 4 మూలలలో ఏ మూల నుండి మనం తవాఫ్ మొదలు పెడతాము? ఏ మూలకైతే హజరే అస్వద్ ఉందో అక్కడి నుండి మనం పోతే వీలయ్యేది ఉంటే హజరే అస్వద్ను చుంబించడం, లేదా చేత్తోని ముట్టుకొని ఆ చేయిని చుంబించడం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి. సామాన్యంగా కొందరు మన హైందవ సోదరులు ఏమనుకుంటారు, మనం ఇక్కడ శివలింగాన్ని పూజిస్తున్నాము, ముస్లింలు వెళ్ళి అక్కడ నల్లరాయిని పూజిస్తున్నారు అని అనుకుంటారు. కానీ తప్పు విషయం. అక్కడ మనం ఆ నల్లరాయిని, హజరే అస్వద్ను, బ్లాక్ స్టోన్ను పూజించడం లేదు. దాని ద్వారా మనకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అని, లేక ఏదైనా కష్టం దూరం అవుతుంది అని విశ్వాసం ఉంచడం లేదు. కేవలం సహీహ్ బుఖారీలో హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ను గుర్తుంచుకోవాలి. ఏమన్నారు? ఓ రాయి, ఇన్ని అలము అన్నక హజరున్, నీవు ఒక రాయి, ఒక బండ అని నాకు తెలుసు. లౌ మా రఅయితు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కబ్బలక మా కబ్బల్తుక్. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ పెదవులు నీపై పెట్టి చుంబించారు గనక నేను ఆయన యొక్క ఈ పద్ధతిని అనుసరిస్తున్నాను,
కానీ లా తదుర్రు వలా తన్ఫా, నీతో మాకు జరిగే నష్టము ఏమీ లేదు, నీ ద్వారా కలిగే మాకు లాభము ఏమీ లేదు. కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ అంతే. 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఈ రోజుల్లో వెళ్ళి రాళ్ళు కొడతాము. అక్కడ శైతానుడు నిలబడి ఉన్నాడా? వచ్చి నన్ను కొట్టండి రాళ్ళు అని మనల్ని పిలుస్తున్నాడా? లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 10వ తారీఖున కేవలం పెద్ద జమరాకు రాళ్ళు కొట్టారు, ఒకే ఒక దానికి. మిగతా 3 రోజులు 11, 12, 13 3 జమరాత్లను, ఆ జమరాత్లనే సామాన్యంగా మన భాషలో శైతాన్ అని అంటాం మనం. కానీ వాస్తవానికి అక్కడ శైతాన్ అనేవాడు అక్కడ ఉంటాడు. శైతాను మనం రాళ్ళు కొడుతున్నామని కాదు. కానీ ఏంటి విషయం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుసరణ, ఆయన పద్ధతిని అవలంబించడం. ఇంకా మీరు ఆలోచించండి, ఎహ్రామ్, ఉమ్రా లేక హజ్ గురించి ఎహ్రామ్ దుస్తులు మనం ఎక్కడి నుండి కట్టుకొని వెళ్తాము? మీకాత్ నుండి కదా. ఎందుకు మన ఇంటి నుండి కట్టుకొని వెళ్ళాము? లేక మక్కాలోనే వెళ్ళి ఎందుకు కట్టుకోము? ఎందుకు? ప్రవక్త నేర్పిన పద్ధతి అదే. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచండి. హజరత్ ఇమాం మాలిక్ రహమతుల్లా అలైహి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, ఇమాం గారు, నేను మస్జిద్ నబవీ నుండి ఎహ్రామ్ దుస్తులు ధరించి నేను ఇక్కడి నుండే లబ్బైక్ అని పలుకుతూ ఉమ్రా హజ్ యొక్క నియత్ చేసుకుంటాను. అయితే ఇమాం మాలిక్ ఏమన్నారు? అలా చేయకు. ఒకవేళ నీవు అలా చేస్తే నీపై అల్లా వైపు నుండి ఏదైనా ఆపద, శిక్ష కురుస్తుందని నేను భయపడుతున్నాను. గమనించండి, అతనేమడిగాడు? ఎక్కడి నుండి ఎహ్రామ్ కడతా అన్నాడు? మస్జిద్ నబవీలో నుండి. ప్రవక్త గారు ఎక్కడి నుండి ఎహ్రామ్ కట్టారు? మీకాత్ నుండి. మస్జిద్ నబవీ నుండి ఇంచుమించు ఒక 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో మీకాత్ ఉంటుంది. దాన్ని జుల్ హులైఫా అని అంటారు. అయితే ఇతనేమడుగుతున్నాడు? నేను మస్జిద్ నబవీలో నుండి దుస్తులు ధరించి ఇక్కడి నుండే నేను ఎహ్రామ్ కడతాను, ఎహ్రామ్ చేస్తాను, హజ్ ఉమ్రా యొక్క నియత్ పలుకుతాను. ఇమాం మాలిక్ ఏమన్నారు? నీపై అల్లా వైపు నుండి శిక్ష పడుతుంది అని నాకు భయం ఉంది. అతడన్నాడు, ఇమాం గారు, అంత పెద్దగా నా విషయంలో భయపడే అవసరం ఎందుకు? కేవలం కొన్ని కిలోమీటర్ల సమస్యనే కదా. అక్కడి నుండి కట్టేదానికి బదులు ఇక్కడి నుండి నేను ఎహ్రామ్ కట్టుకుంటున్నాను. అదేమన్నారు? నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతికి వ్యతిరేకం చేస్తున్నావు. ఖురాన్ సూరే నూర్లో చివరిలో ఉంది ఆయత్. సూరే నూర్లో ఉన్న ఈ ఆయత్ చదవలేదా? ఫల్యహ్దరిల్లదీన యుఖాలిఫూన అన్ అమ్రిహి అన్ తుసీబహుం ఫిత్నహ్ ఔ యుసీబహుం అదాబున్ అలీం. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వ్యతిరేకంగా నడుస్తున్నారో వారు భయపడాలి. ఎందుకని? అన్ తుసీబహుం ఫిత్న, ఏదైనా సంక్షోభంలో వారు ఇరుక్కుపోవచ్చు. ఔ యుసీబహుం అదాబున్ అలీం, లేదా వారిపై ఏదైనా వ్యధాభరితమైన శిక్ష, కఠినమైన శిక్ష వారి మీద పడవచ్చు. ఈ హజ్కు మనం తయారవుతున్న సందర్భంలో మనలో ఎలాంటి భావం కలగాలి? మన జీవితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సంప్రదాయ ప్రకారం గడవాలి. తౌహీద్, సున్నత్ ప్రకారంగా జీవితం. ఇంకా 3వ విషయం, మన సర్వ వ్యవహారాల్లో, జీవితంలోని క్షణంలో హలాల్ సంపద అనేది, ధర్మసమ్మతమైన సంపాదన అనేది తప్పనిసరి. ప్రత్యేకంగా హజ్లో, ఈ హజ్ సందర్భంలో ప్రత్యేకంగా ఈ ధర్మసమ్మతమైన హలాల్ సంపాదన, హలాల్ కమాయి గురించి ఎందుకు చెప్తూ ఉంటారు పండితులు? హజ్ జీవితంలో ఒకేసారి విధిగా ఉంది. ఒక్కసారి చేసుకున్న ఆ పుణ్యాన్ని ఎందుకు మనం వృధా చేసుకోవాలి? అందుగురించి హజ్ సందర్భంలో ఎక్కువగా నొక్కి చెప్పుతారు. హలాల్ సంపాదన, దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందో మీరు గ్రహించండి సోదరులారా. సూరే బకరాలో
సూరే బకరాలో ఒక చోట అల్లాహు తఆలా యా అయ్యుహన్నాసు కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా అని సర్వమానవాళికి, ఓ ప్రజలారా, ఈ ధరణిలో ఉన్న హలాల్ సంపద, పవిత్రమైన సంపద మీరు సంపాదించండి అని ఆదేశించాడు. ఇంకా ఇదే ఆదేశం ప్రత్యేకంగా విశ్వాసులకు ఇచ్చాడు. యా అయ్యుహల్లదీన ఆమను కులూ మిన్ తయ్యిబాతి మా రజక్నాకుం, మేము ఏదైతే మీకు ప్రసాదించామో అందులో పవిత్రమైన వాటిని మాత్రమే మీరు భుజించండి, తినండి. అంతేకాకుండా ప్రవక్తలకు ఇంకా ప్రత్యేకంగా దీని ఆదేశం ఇచ్చాడు. సూరతుల్ ముమినూన్లో ఈ ఆదేశం ఉంది. యా అయ్యుహర్ రుసుల్ కులూ మినత్ తయ్యిబాత్, ఓ ప్రవక్తల్లారా పవిత్రమైన ఆహారం మీరు తినండి. పవిత్రమైన ఆహారం, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదన, ఇది చాలా ముఖ్యమైన విషయమే గనుక అల్లాహు తాలా జనరల్గా సర్వ మానవాళికి, అందులో ప్రత్యేకంగా విశ్వాసులకు, ఇంకా వారిలో ప్రత్యేకంగా ప్రవక్తలకు దీని ఆదేశం ఇచ్చారు. ఇంకా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు, ఎవరైనా ఒక చొక్కా, షర్ట్ 10 దిర్హంలో కొంటాడు. మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు, ఎవరైనా ఒక చొక్కా, షర్ట్ 10 దిర్హంలో కొంటాడు, 10 రూపాయలు అనుకోండి ఉదాహరణకు, అందులో 1 రూపాయి కనుక హరాంది ఉండేదుంటే ఆ డ్రెస్ అతనిలో శరీరం మీద ఎంతసేపటి వరకు ఉంటుందో అంతసేపటి వరకు అతని ఏ నమాజు కూడా అంగీకరింపబడదు. ఎంత భయంకరమో ఆలోచించండి. 10 రూపాయలకు ఒక గుడ్డ కొన్నాం మనం, అందులో హరాం ఎంత ఉన్నది? కేవలం 1 రూపాయి మాత్రమే. అంటే మనం సంపాదించే సంపాదనలో 90% హలాల్ ఉండి కేవలం 10% కూడా, కనీసం 10% కూడా హరాం, అధర్మమైనది, అక్రమ సంపాదన ఉండేదుంటే ఆ గుడ్డలు మన శరీరంపై ఎంతవరకు ఉంటాయో అంతవరకు మన నమాజ్ అనేది అంగీకరించబడదు. అంతేకాకుండా సహీ ముస్లిం షరీఫ్లో ఇంకా చాలా స్పష్టంగా హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఒక వ్యక్తి ఎంతో బాధగా ఉంటాడు, చాలా బాధలో కూరుకుపోయి ఉన్నాడు. ఏ వ్యక్తి ఎంత ఇబ్బందిలో, ఎంత బాధలో ఉంటాడో అతని దువా కబూల్ కావడానికి అంతే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారు? అతను ప్రయాణంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నాడు. అతనికి బాధ ఎంతగా ఉందంటే అతని వెంట్రుకలను చక్కపరుచుకోవడానికి, ముఖం మీద ఉన్న దుమ్మును దూరం చేసుకోవడానికి కూడా అతనికి తెలివిలేదు. అంత రందిలో పడి ఉన్నాడు. యా రబ్, యా రబ్, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ఈ కష్టాన్ని దూరం చేయి, నా ఇబ్బందిని దూరం చేయి, నా ఈ సమస్యను నీవు పరిష్కరించు అని దువా చేస్తూ ఉంటాడు. కానీ మతఅముహు హరాం, అతను తినే తిండి హరాంది. వమషరబుహు హరాం, అతను త్రాగే నీటి పదార్థాలు లేక ఇంకా తాగే ఏ పదార్థాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా హరాంకు సంబంధించినవి. వమల్బసుహు హరాం, అతను తొడిగే డ్రెస్సులు కూడా అన్నీ హరాంకు సంబంధించినవి. వగుదియ బిల్ హరాం, అతని పోషణనే మొత్తం హరాంతో జరిగింది. ఫఅన్నా యుస్తజాబు లిదాలిక్, అతని దువా కబూల్ కావాలంటే ఎక్కడైతుంది? ఎలా అతని దువా అంగీకరింపబడుతుంది? అందుకు సోదరులారా, హలాల్ సంపాదన అనేది మరీ ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇది కేవలం హజ్ సందర్భంలోనే కాదు, మన జీవితంలోని ప్రతి క్షణంలో కూడా. హజ్కు ముందు మనం ఏదైతే సంసిద్ధత కావాలో, తయారీ చేయాలో, అందులో మరొక అతి ముఖ్యమైన విషయం అల్లాహ్తో మంచి సంబంధం. తౌహీద్ అనేది విషయం చెప్పాను, ప్రవక్తతో మంచి సంబంధం, సున్నత్ విషయం వచ్చేసింది.
ఏదైతే మనం తింటున్నామో అవన్నీ కూడా పవిత్రమైన ఉండాలి. ఇది వచ్చేసింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? మనలాంటి మనుషులు, మన తల్లిదండ్రులే కానీ, మన సంతానమే కానీ, సోదర సోదరి మనులే కానీ, ఇంకా మన బంధు మిత్రుల కానుండి మొదలుకొని ఇహలోకంలో ఉన్న మన ధర్మ సంబంధమైన ఏ సోదర సోదరి మనులు కానీ వాళ్ళందరితో కూడా మన సంబంధాలు ఎంతో అతి ఉత్తమ రీతిలో ఉండాలి. అవునండి. ఒకవైపున అల్లాతో సంబంధం ఎంత మంచిగా ఉంచుకున్నా కానీ మన మనసులో, మన ఈ హృదయంలో ఒక ముస్లిం గురించి ఏదైనా కీడు, కపటం, కోపం, ద్వేషం, ఒకరి గురించి ఏదైనా చెడు మన ఈ హృదయంలో ఉంది అంటే అది ఎంతవరకు క్లీన్ కాదో, మన ఆ హృదయం ఎంతవరకు శుభ్రపడదో అంతవరకు మనం చేసే నమాజులు, హజ్లు, జకాతులు, ఇంకా వేరే ఆరాధనలన్నీ కూడా పోయి మధ్యలో ఆగిపోతాయి. అల్లా యొక్క క్షమాపణ అనేది, అల్లా యొక్క మన్నింపు అనేది మనపై దిగిరాదు. సహీ ముస్లిం షరీఫ్లో హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ప్రతి సోమవారం మరియు గురువారం, ప్రతి సోమవారం మరియు గురువారం సర్వ మానవాళి యొక్క కర్మలు అల్లా ఎదుట ఉంచబడతాయి. అప్పుడు అల్లాహు తాలా సర్వ మానవాళిని క్షమిస్తాడు, మన్నించేస్తాడు. ఎవరైతే షిర్క్ చేస్తున్నారో అతన్ని మన్నించడు, మాఫ్ చేయడు. ఇక ఎవరైతే తన మనసులో ఒక ముస్లిం గురించి ఏదైనా ద్వేషం, కపటం ఉంచుకుంటాడో అతన్ని కూడా మన్నించడు. హదీసులో ఏముంది? అల్లా అంటాడు, అందిరు హాదైని, వీరిద్దరిని వదిలేయండి. ఎవరిద్దరు? పరస్పరం ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు, పరస్పరం ఒకరికొకరు కపటం, ద్వేషం తమ మనస్సుల్లో పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి వారిని వదిలేయండి. హత్తా యస్తలిహా, వారు పరస్పరం సంప్రదింపులు జరుపుకొని వారు కలుసుకునే వరకు వారిని అలాగే వదిలేయండి. వారిని మన్నించేదనేది ఉండదు. ఇంకా ప్రవక్త గారు మరో విషయం ముందు చెప్పారు. అదేంటిది? వఖైరుహుమల్లది యబ్దఉ బిస్సలాం, వారిద్దరిలో చాలా మంచివాడు ఎవరయ్యా అంటే ఎవరైతే సలాం చేయడానికి ముందడుగు వేస్తాడు. చాలా గొప్ప విషయం. దీని గురించి కొంచెం విశాల హృదయం, భారీ గుణం అవసరం ఉంటుంది. నాకు గంత నష్టం చేసిండు వాడు, నన్ను వాడు అంతగానం ముంచిండు, నన్ను వాడు కోట్లకు ఎక్కించిండు, నన్ను వాడు అంతగానం బదనాం చేసిండు, నేను వాడిని ఎలా మాఫ్ చేయాలి, వాని గురించి నేను నా హృదయాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని శైతాన్ వాడు మనల్ని ఇలాంటి ఉత్తమ కార్యం నుండి ఆపుతాడు. కానీ ఇక్కడ ఇలాంటి సందర్భంలో మరో హదీస్ గుర్తుంచుకోవాలి. అదేంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి సహాబాలతో చెప్పారు, అలా అదుల్లుకుం, నేను మీకు విషయం చెప్పాలనా? అది నఫిల్ నమాజులు, నఫిల్ సదకాలు, నఫిల్ రోజాల కంటే ఎంతో ఉత్తమమైనది. ఒక విషయం నేను మీకు తెలుపుతాను. ఆ విషయం దేనికంటే ఉత్తమమైనది? నమాజులు, దాన ధర్మాలు, ఉపవాసాల కంటే ఎక్కువ మంచిది. తప్పక చెప్పండి ప్రవక్త గారు అని అంటే ఏం చెప్పారు? ఇస్లాహు జాతిల్ బైన్, పరస్పరం సంధి కుదుర్చుకోవడం, పరస్పరం కలిసి మెలిసి ఉండే ప్రయత్నాలు చేయడం. ఆ తర్వాత ఏం చెప్పారు? వఫసాదు జాతిల్ బైన్ హియల్ హాలిక, పరస్పరం సంబంధాలను తెంచుకోవడం ఇది హాలిక. హాలిక దేన్ని అంటారు? గుండు దేంతో చేస్తారు? బ్లేడ్తోని. ఉర్దూలో వస్త్రాలంటారు కదా. ఫసాదు జాతిల్ బైన్ ఆ బ్లేడ్ లాంటిది. అయితే ఆ బ్లేడ్ అనేది మీ తలను కాదు,
మీ యొక్క దీన్ ధర్మాన్ని దూరం చేస్తుంది. ये जो वस्त्रा है ना तुम्हारे दीन को मूड देता है. అంటే పరస్పరం సంధి కుదుర్చుకోపోవడం, కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయకపోవడం వల్ల మన ధర్మానికి కూడా నష్టం కలుగుతుంది. మనం వ్యక్తిగతంగా మనం చాలా తృప్తిగా ఉండవచ్చు. నాకంటే మించిన నమాజీ ఇంకెవరు లేడు, నాకంటే ఉపవాసాలు ఉంచేవాడు ఇంకెవరు లేరు, నాకంటే ఎక్కువ ఉమ్రా హజ్లు చేసేవారు ఎవరు లేరు అని మనం తృప్తి పడవచ్చు. కానీ సంబంధాలు మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేయకపోతే, ఎవరితోనైతే మనకు మాటలు లేవో అలాంటి వారితో మనం మాటలు కలుపుకునే ప్రయత్నం చేయకపోతే చాలా నష్టంలో పడిపోతాం. ఈ విధంగా సోదరులారా, హజ్కు ముందు ఇలాంటి సంసిద్ధతలు, ఇలాంటి తయారీ, ప్రిపరేషన్ చాలా అవసరం ఉంటుంది. ఇంకా హజ్ కేవలం జీవితంలో ఒకసారి అల్లా విధిగావించాడు అంటే దాని ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది గనుక హజ్ యొక్క ఘనతలు, హజ్ యొక్క లాభాలు ఏమున్నాయో, హజ్ యొక్క సరి అయిన పద్ధతి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేసిన పద్ధతి ఏమిటో దానిని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని కూడా తెలుసుకొని పండితులతో వారి సోబతులో ఉండి దానికి సంబంధించిన పుస్తకాలు చదివి దానికి సంబంధించిన సీడీలు, డివిడీలు చూసి విని హజ్ యొక్క పద్ధతి మంచి విధంగా నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇన్షాల్లా వచ్చే నెక్స్ట్ క్లాస్లో హజ్కు సంబంధించిన ఇంకా వేరే కొన్ని కొత్త విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాము. విన్న ఈ విషయాలను గ్రహించే, అర్థం చేసుకునే భాగ్యం వల్ల మనందరికీ కలిగించగాక. ఇందులో ఏదైనా తప్పులుండేది ఉంటే ధర్మవేత్తలు, జ్ఞానులు మాకు మా నంబర్పై తెలియజేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.